ఈరోజు చెప్పిన దాంట్లో అంటే మనం ఎక్కువ జీవన్ముక్తి మీద ఫోకస్ చేస్తాం కానీ మిగతా వాటి మీద ఎక్కువ లేదు. ఇప్పుడు క్రమముక్తి ద్వారా అంటే బ్రహ్మసూత్రాల్లో చెప్పినట్లు క్రమముక్తి ద్వారా ఎవరైతే బ్రహ్మలోకాన్ని చేరుకుంటారో వాళ్ళు బ్రహ్మ ఉన్నంత వరకు అక్కడే ఆ లోకంలో బ్రహ్మతో పాటు ఉండి బ్రహ్మతో పాటుగా పరమాత్మలో లయమైపోతారు అనుకోవాలా, లేకపోతే సమిష్టిగా అవ్యక్తంలోకి వెళ్ళిపోతారు అనుకోవాలా, రిటర్న్ మళ్ళీ బ్రహ్మతో పాటు వస్తారు అనుకోవాలా? దాని గురించి స్పష్టంగా బ్రహ్మసూత్రాల్లో చెప్పాల. ఎందుకంటే బ్రహ్మసూత్రాలకు సంబంధించినంత వరకు అసలు వ్యాసుడు ఎందుకు రాశాడు బ్రహ్మసూత్రాలను అంటే ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి వైరుధ్యాలన్నింటినీ కూడా లేకుండా చేయటం కోసం. ఉపనిషత్తుల్లో వైరుధ్యాలు ఉంటాయి, ఒక్కొక్క చోట ఓ రకంగా చెప్తారు, ఒక్కొక్క చోట ఓ రకంగా చెప్తారు. ఇప్పుడు మళ్ళీ మీకు 4 రోజులు పోయిన తర్వాత ఇంకోటి కూడా నేను బ్రహ్మసూత్రాల్లో చెప్తాను. ఎందుకనంటే మానవుడు మరణించిన తర్వాత అతడి యొక్క మార్గాలు 2 మార్గాలు ఉన్నాయి. ఏమిటా 2 మార్గాలు అని అంటే అగ్నిర్జ్యోతి రహశుక్ల షణ్మాస ఉత్తరాయణం, అలాగనే ధూమో రాత్రి స్తథా కృష్ణ షణ్మాస దక్షిణాయనం అని ఉంది. ఇక్కడ 4 చెప్పింది. అగ్నిజ్యోతి, అహహ అంటే పగలు, శుక్ల అంటే శుక్లపక్షం, ఉత్తరాయణ అంటే ఉత్తరాయణం. కానీ న్యాయంగా ఈ 4 కాదు, ఇవి 6గానేమో కౌశికి ఉపనిషత్తులో చెప్పారు. దాదాపుగా 8 ఏమో చాందోగ్య ఉపనిషత్తులో చెప్పారు. బృహదారణ్యక ఉపనిషత్తులో 3, 4గా చెప్పారు. వీటన్నిటినీ సమన్వయం చేశాడు వ్యాస మహర్షి. సమన్వయం చేసి మొత్తం కలిపితే 12 అయినాయి. మధ్యలో ఉన్నటువంటి ఈ స్టేషన్లు 12 అయినాయి. అసలు ఈ స్టేషన్లు కాదు అంటే ఇప్పుడు చెప్పడానికి కుదరదు, తర్వాత అప్పుడే చెప్తాను. ఈ 12 అయినాయి. ఈ 12కి మనకి భగవద్గీతలో ఏం చెప్పారంటే 4 సింపుల్ గా 4 చెప్పారు. అంటే ఈ ఉత్తరాయణం తర్వాత ఇంకా 8 ఉన్నాయి బ్రహ్మలోకానికి పోవటానికి. ఈ బ్రహ్మలోకానికి పోయేవాళ్ళు ఉపాసకులైనటువంటి వాళ్ళు. అయితే ఈ ఉపాసన చేసేటువంటి విధానం కానీ ఈ ఉపాసన పద్ధతిని బట్టి కానీ ఈ జీవభావంతో పోతున్నారు కాబట్టి బ్రహ్మలోకానికి పోయినా జీవభావం ఉంది. అంటే నేను సుబ్బయ్యని పుల్లయ్యని అని మనం ఇప్పుడు ఎట్లా అనుకుంటున్నాము, నేను అనేటువంటి ఒక వేరే ఉంది. నేను జీవుణ్ణి, ఆయనేమో దేవుడు, బ్రహ్మదేవుడేమో దేవుడు అని ఒక భావన, జీవభావం ఉంది. ఈ జీవభావం పోతేనే పరమాత్మను అందుకుంటారు. కాకపోతే బ్రహ్మసూత్రాల్లో మాత్రం ఏం చెప్పారంటే బ్రహ్మలోకానికి పోయినటువంటి వాడు బ్రహ్మతో పాటుగానే పరమాత్మలో లీనమైపోయి ఆ పరమాత్మలో లీనమైపోయి మోక్షాన్ని అందుకున్నట్టే అని చెప్పారు. అయితే దాన్ని అంతకంటే ఎక్కువ వివరంగా బ్రహ్మసూత్రాల్లో ఎవరు కూడా అంటే శంకరాచార్యుల వారు కూడా దాన్ని ఇంకా అంతకంటే వివరంగా చెప్పాల. కానీ ఇక్కడ మనం ఏం చెప్పుకున్నామంటే బ్రహ్మలోకానికి పోయిన తర్వాత బ్రహ్మతో పాటుగా కొన్ని కోట్ల సంవత్సరాలు అక్కడ బ్రహ్మతో పాటుగా ఉండి ఆ బ్రహ్మతో పాటుగా ఆయన 100 ఏళ్ళు నిండిన తర్వాత ఎప్పుడైతే పరమాత్మలో లీనమయ్యాడు ఆ పరమాత్మలో లీనమైపోతాడు. మరి ఆ పరమాత్మలో నుంచేగా మళ్ళీ బ్రహ్మదేవుడు వచ్చేది. అంటే మనకి దాన్ని కథగా ఎట్లా చెప్తారంటే బొడ్లో నుంచి ఓ పుష్పం వస్తుంది, ఆ పుష్పంలో నుంచి బ్రహ్మదేవుడు వస్తాడని చెబుతారు. మరి వచ్చినప్పుడు ఆ బ్రహ్మదేవుడు పొట్టలో వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి మళ్ళీ అందరు రావాలి. అయితే అప్పటికి వాళ్ళకు ఉన్నటువంటి జ్ఞానం ఏ స్థితిలో ఉందో దాన్ని బట్టి వాళ్ళకి జన్మలు వస్తుంది. ఇది మనం అక్కడ అర్థం చేసుకోవాల్సింది. ఎందుకనంటే 100% క్లారిటీగా చెప్పలా ఈ ఒక్క విషయాన్ని, మిగిలినవన్నీ క్లారిటీ, ఈ ఒక్కటి మాత్రం 100% క్లారిటీగా చెప్పాల. కాబట్టి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఇందాక చెప్పింది కూడా అదే, ఈ శ్లోకం చివరిలో చెప్పింది. కాబట్టి బ్రహ్మదేవుడు కూడా మళ్ళీ వస్తాడు కాబట్టి ఆయనతో పాటుగా బ్రహ్మదేవుడిలో ఉన్నటువంటి మొత్తం జీవుళ్ళంతా వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళు మళ్ళీ ఏదో ఒక అద్భుతమైనటువంటి ఒక జన్మని పొందుతారు, అప్పుడు మోక్షానికి.